ఏ బండి అయితే స్పీడింగ్ చేస్తుందో, ఏ బండి అయితే సిగ్నల్ జంప్ చేస్తుందో, ఏ బండికి అయితే చలాన పడుతుందో ఆటోమేటిక్గా ఆ యజమాని అకౌంట్లో నుంచి నగదులు బదిలీ అయ్యే విధంగా మీరు ఈరోజు టెక్నాలజీని వాడుకోండి. ట్రాఫిక్ చలానాలు పడ్డప్పుడు ఆటోమేటిక్గా అకౌంట్లో నుంచి డబ్బులు కట్టేయాలా వ్యవస్థ ఏర్పాటు చేయాలి అని చెప్పి అధికారులకి సీఎం రేవంత్ రెడ్డి సూచించిండు. ఇవే మాటలు ఏ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరో లేదంటే యూట్యూబరో లేదంటే ఒక చిన్న స్థాయి నేతో కార్యకర్తతో మాట్లాడితే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఒక సీఎం స్థాయి వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా బాధ, ఆవేదన కలిగించే విషయం. వీళ్ళు తెలిసి మాట్లాడతారా, తెలియక మాట్లాడతారా, లేదన్నా ఎవరన్నా పిఆర్ఓ రాసిస్తే అవగాహన లేక మాట్లాడతారా అర్థం కాదు. ప్రజాప్రతినిధులుగా చలామణి అవుతున్న వాళ్ళు, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వాళ్ళు రాజ్యాంగం మీద కనీస అవగాహన కల్పించుకుంటే బెటరు. ఆ తర్వాత ఈవెన్ పిఆర్ఓలు ఇట్లాంటి కంటెంట్ రాసి ఇచ్చినా కూడా మనకు అవగాహన ఉంటే దాని నుంచి కొంతవరకు బయటపడవచ్చు. మనది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం ప్రధానంగా 3 మూలస్తంభాల మీద నిలబడి ఉంటుంది అంటారు. అవి శాసన, కార్యనిర్వాహక, న్యాయ అనే 3 వ్యవస్థల్ని ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలుగా చెప్తారు. మీడియాని 4వ స్తంభంగా కూడా చెప్తారు. శాసన అంటే లెజిస్లేచర్. ఈ లెజిస్లేచర్ చేసే చట్టాలు వీటిని అతిక్రమించడం, ఇవి సక్రమంగా అమలయ్యేలా చూడడం జ్యుడిషియరీ బాధ్యత. వాటిలో ఏమన్నా సమస్యలు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించే బాధ్యత జ్యుడిషియరీది. ఈ వ్యవస్థలన్నీ రాజ్యాంగబద్ధమైనవి, అంతేకాదు వేటికవి పూర్తిగా స్వతంత్రమైనవి. ఇందులో ఎవరి పనుల్లో ఎవరు జోక్యం చేసుకోవడానికి వీల్లేదు, ప్రధానంగా జ్యుడిషియరీలో. నిన్న సీఎం మాట్లాడిన మాటలు వింటే వీటి మీద ఆయనకు అవగాహన లేదేమో అనిపిస్తుంది, లేదా అవగాహన ఉన్నా వాటికి అతీతంగా వెళ్ళాలనే ఉద్దేశం ఉందేమో అనిపిస్తుంది. ఈ వ్యాఖ్యలు చట్టపరంగా అట్లాగే రాజ్యాంగపరంగా కూడా విరుద్ధమైనవి. అవి ఎట్లా చట్టపరంగా తప్పో, ఎట్లా రాజ్యాంగపరంగా తప్పో ఈ వీడియోలో చూద్దాం. పూర్తిగా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. రాజ్యాంగం ప్రజలకు అనేక హక్కులు కల్పించింది. అందులో ఆస్తి హక్కు, గోప్యత హక్కు, జీవించే హక్కు ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఆర్టికల్ 300A ప్రకారం ఏ వ్యక్తికి సంబంధించిన ఆస్తి చట్టం అనుమతి లేకుండా ఎవరు తస్కరించడానికి వీల్లేదు. మన బ్యాంక్ అకౌంట్లోని డబ్బులు కూడా మన వ్యక్తిగత ఆస్తి. కోర్టు ఆదేశం లేకుండా, చట్టం ఆదేశం లేకుండా మన అకౌంట్లోని డబ్బు ఎవరు ఇల్లీగల్గా తీసుకోవడానికి లేదు. తీసుకుంటే అది ఇల్లీగలే. అట్లాగే చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం కూడా. నిన్న సీఎం మాట్లాడిన మాటలు కోర్టులకే అగెనెస్టు, న్యాయ వ్యవస్థకి అగెనెస్టు, ఒక వ్యక్తి తన వాదనని వినిపించడానికి అవకాశం లేకుండా చేసే పనులు అన్నమాట ఇవి. సో నేరుగా ఒక వ్యక్తి అకౌంట్ నుంచి డబ్బులు కట్ చేయడం అంటే ఈ ఆస్తి హక్కును ఉల్లంఘించినట్టే. ఇందులో రెండో విషయం ఏంటంటే న్యాయ ప్రక్రియకు అవకాశం లేకపోవడం. సాధారణంగా ఒక వ్యక్తి మీద ఏదైనా ఆరోపణ చేస్తే ఆ ఆరోపణని కాదు అని నిరూపించుకోవడానికి అతనికి అవకాశం ఇవ్వాలి. ఏం మాట్లాడిన మాటల్లో ఆ అవకాశం బాధితుడికి లేకుండా చేస్తున్నారు. ఎందుకంటే చలానా పడడం అనేది ఎంతసేపు ఆ వ్యక్తి తప్పే కాదు. ఒక్కొక్కసారి సిగ్నల్స్ పని చేయకపోవచ్చు, ఒక్కొక్కసారి ట్రాఫిక్ కానిస్టేబుల్ తప్పుగా ఫోటోలు తీసి ఉండొచ్చు, టెక్నికల్ ఎర్రర్స్ రావచ్చు. ఇట్లా రకరకాల కారణాల వల్ల కూడా ఈ చలానాలు పడుతుంటాయి. నేను ఈ తప్పు చేయలేదు అని వాహనదారుడికి నిరూపించుకునే అవకాశం లేకుండా నువ్వు నేరుగా డబ్బులు కట్ చేస్తే ఎట్లా అకౌంట్లో నుంచి? ఇది న్యాచురల్ జస్టిస్కి పూర్తి విరుద్ధం. ఇక మూడోది న్యాయస్థానాల అధికారాల్లో జోక్యం. జ్యుడిషియరీ వ్యవస్థలో లెజిస్లేచరు అట్లాగే బ్యూరోక్రాట్లు తలదూర్చడం అన్నమాట. ఇది మరింత ప్రమాదకరమైన విషయం. చలాన్ అనేది ఒక శిక్ష. అంటే ఒక వ్యక్తి సిగ్నల్ జంప్ చేయడం అనేది ఒక తప్పు అయితే దానికి విధించే శిక్ష చలానా. దీన్ని ఎవరు విధించాలి? భారతదేశం ఎవరికి ఇచ్చింది శిక్ష విధించే హక్కుని? కోర్టులకు ఇచ్చింది, జ్యుడిషియరీ వ్యవస్థకి ఇచ్చింది. ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ నేను ఒక ట్రాఫిక్ వయలేషన్కి పాల్పడ్డా అని చెప్పి ఫోటో తీసి ఒక సాక్ష్యం పట్టుకొని దాన్ని ఆరోపించాలి. ఆరోపిస్తే ఆ వ్యక్తి ఎవరి మీదనైతే ఈ ట్రాఫిక్ వయలేషన్ ఆరోపించబడ్డదో ఆ వ్యక్తి కోర్టుకెళ్ళి దాన్ని నిరూపించుకో, లేదు నేను చేయలేదు అని నిరూపించుకోవాలి. అక్కడ నిరూపించకుంటే అప్పుడు చలాన్ కట్టాలి. వాస్తవంగా ఇది జరగాల్సిన పరిస్థితి. అందుకే ఈ చలానాలు ఇండిపెండింగ్లో ఉన్న పోలీసులు ఏం చేయలేకపోతున్నారు. ఏడాదికోసారి వాటి మీదనే ఆఫర్లు ప్రకటించి 90% ఆఫర్ ఇస్తాం, 75% ఆఫర్ ఇస్తాం అని చెప్పి రకరకాల ఆఫర్లు ఇస్తూ ప్రకటనలు గుప్పిస్తుంటారు. సరే, అది వేరే విషయం పక్కన పెడితే, సో ఇది న్యాయ వ్యవస్థ ద్వారా ఆ శిక్ష అనేది వ్యక్తికి విధించబడాలి. కానీ డైరెక్ట్గా ఒక పోలీస్ కానిస్టేబుల్ ఫోటో తీసి చలాన్ వేసేసి అకౌంట్ నుంచి డబ్బులు కట్ చేసుకుంటా అంటే ఆ శిక్ష అక్కడికక్కడే అమలవుతుంది. అంటే బ్యూరోక్రాట్లు, పోలీస్ అంటే బ్యూరోక్రాట్లే శిక్ష విధించడం అనమాట. ఇది పూర్తిగా మన రాజ్యాంగానికే విరుద్ధం. అంటే పూర్తిగా కోర్టుల పాత్ర తీసేస్తున్నారు. ఒక న్యాయాన్యాయ విచారణలో కోర్టుల పాత్రను తీసేయడం అనమాట. ఇక నాలుగోది ఆర్టికల్ 21, ఆర్టికల్ 14, ఆర్టికల్ 19 ప్రకారం ఒక వ్యక్తి జీవించే హక్కుని, అట్లాగే వ్యక్తిగత గోప్యత హక్కుని, గౌరవాన్ని, ఆర్థిక భద్రతని హరించడం. ఈ ఆర్టికల్స్ అన్నిటికీ భంగం కల్పిస్తాయి. నిన్న చెప్పిన సీఎం గారి మాటలు అంటే రాజ్యాంగాన్ని ధిక్కరించడమే. మామూలుగా ఒక కామన్ మ్యాన్ అకౌంట్లో డబ్బులు ఎందుకు పెట్టుకుంటాడు? పిల్లల స్కూల్ ఫీజులు కట్టుకోవడానికి, ఇంట్లో అవసరాలు తీర్చుకోవడానికి, ఏదైనా మందులు కొనుక్కోవడానికి, హాస్పిటల్ ఖర్చులు ఉంటాయి, రకరకాల ఖర్చులు ఉంటాయి. నువ్వు అడ్డగోలుగా నీకు నచ్చినట్టు చలాన్ కట్ చేసుకుంటే రేపటి నుంచి వాటి కోసం వాడి ఫ్యామిలీ రోడ్డు మీదకి ఎక్కాలనా? ఇట్లా ఒక నోటీస్ లేకుండా వాడి అకౌంట్లో నుంచి డబ్బులు కట్ చేస్తే వాడి జీవన భద్రతకే ముప్పు కదా. ఇక ఫైనల్గా బ్యాంకింగ్ గోప్యత, ఆర్థిక స్వేచ్ఛ. భారత రాజ్యాంగం ప్రతి వ్యక్తికి ఆర్థిక స్వేచ్ఛను నిర్ణయించింది.
సో నువ్వు సంపాదించే డబ్బు ఎట్లా ఖర్చు పెట్టుకోవాలనేది నీ ఇష్టం. నువ్వు ఎంత ఖర్చు పెట్టుకున్నావు, దాన్ని ఎక్కడ దాపెట్టుకోవాలి, దానికి నువ్వు ఎంత సంపాదిస్తున్నావు, నీ అకౌంట్లో ఎంత డబ్బులు ఉన్నాయన్న విషయం నువ్వు చెప్తే తప్ప వేరే వాడికి తెలియడానికి లేదు. నిన్న సీఎం చెప్పిన మాటల ప్రకారం ఒక వ్యక్తి బ్యాంక్ డేటా అంతా గవర్నమెంట్ దగ్గర ఉండాలి. అట్లుంటేనే ఆ అకౌంట్లో నుంచి డబ్బులు కట్ అవుతాయి. అది కూడా ఆ వ్యక్తి పర్మిషన్ లేకుండా, కోర్టు ఆదేశం లేకుండా ఒక వ్యక్తి బ్యాంక్ అకౌంట్లను టచ్ చేయడం అంటే ఆ వ్యక్తి ఫైనాన్షియల్ ప్రైవసీకి భంగం కలిగించడమే. ఇది కూడా రాజ్యాంగ వ్యతిరేకమే, చట్ట వ్యతిరేకమే. ఇక ఫైనల్గా సీఎం చెప్పినట్టు ఆ విషయాలు అమలు కావాలంటే ఫస్ట్ దీనికి పార్లమెంటు చట్టం చేయాలి. అంటే వ్యక్తిగత స్వేచ్ఛ ఎక్కడన్నా పోనీ, ఫైనాన్షియల్ ప్రైవసీ ఎక్కడన్నా పోనీ, ఏది ఎక్కడన్నా పోనీ, ఇది మాత్రం అమలు కావాలి అంటే ఇది పార్లమెంట్లో చట్టం కావాలి ముందు. ఆ తర్వాత ఈ చట్టం రాజ్యాంగ పరిమితుల్లో ఉండాలి. సో ఇందాకనే చెప్పుకున్నాం కదా ఇది రాజ్యాంగ పరిమితుల్లో లేదని. సో దాని మీద చట్టం చేయడానికి కూడా వీల్లేదు. ఇంకోటి కోర్టులు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయాలి. సో నిన్న సీఎం చెప్పిన మాటల్ని కోర్టులు యాక్సెప్ట్ చేయవు, రాజ్యాంగ పరిమితిలో లేదు. ఇవేవి లేకుండా పార్లమెంటు చట్టం చేయదు. రాజ్యాంగ సమ్మతి కావాలంటే రాజ్యాంగాన్ని సవరించాలి. సో సీఎం చెప్పిన మాటలు రాజ్యాంగ సవరణ దాకా పోయినాయి అన్నమాట. ఒక రాజ్యాంగబద్ధమైన, అది కూడా ఒక ఉన్నతమైన పదవిలో ఉన్న వ్యక్తులు ఒక మాట మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటల్ని నిజంగానే పోలీసులు అమలు చేస్తే అది ఆస్తి హక్కుకు విరుద్ధం, వ్యక్తిగత గోప్యతకు విరుద్ధం, అట్లాగే ఫైనాన్షియల్ ప్రైవసీకి విరుద్ధం, కోర్టుల అధికారంలో జోక్యం చేసుకోవడం, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 300A కూడా విరుద్ధం. అందుకే ఇలాంటి ఆలోచనే అసలు రాజ్యాంగబద్ధం కాదు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో తెలియజేయండి.